అంటే రైడ్ మూవీలో కామెడీ అంతా బాగా చేశారు. ఫైట్స్ కామెడీస్ అవన్నీ ఇప్పుడు ఒక మాస్ ఒక సీసెంటర్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని మూవీలు ఉన్నాయండి. స్టోరీ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కాబట్టి యాజ్ యూజువల్ హరిశంకర్ రీమేక్ తీసినప్పుడు హార్ట్ ఆఫ్ ది మూవీని పెద్ద ఫోకస్ చేయడు, ఎంటర్టైన్మెంట్ డ్రామాని ఎక్కువ ఫోకస్ చేస్తాడు. బట్ రైడ్ మూవీలో హిందీ రైడ్ మూవీలో కొంచెం ఎమోషన్ ఉంటుంది, దీంట్లో కొంచెం ఎమోషన్ మిస్ అయినంత మూవీ. కాంట్రవర్సీ గురించి అంటే పైన అమ్మవారి కింద అలాంటి అలా ఏం లేవు క్లీన్ మూవీ. రవితేజ గారి స్టీల్ మీద కాంబినేషన్ రవితేజ భాగ్యశ్రీ కిందకి అదిరిపోయింది. అసలు ఆ డిఫరెన్స్ ఏం లేదు, అసలు అది మాత్రం అదిరిపోయింది. సినిమా ఇప్పుడు చూడలే అంటే ఈ సినిమాలో రొమాన్స్ తక్కువైంది, ఇంత కడతాడు కానీ ఒక్కల మీద ఇక్కడ 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 కడతాడు. ఇంట్లో పెట్టాల్సింది ఎక్కడ ఇంట్లో ఎక్కడ పెట్టాలంటే ఇంట్లో మీద పెట్టవా పట్టుకొని ఒక 10 నిమిషాలు కట్టించాలి. ఇద్దరు పెడుతున్నాడు కానీ ఏందో పెట్టవాలి మాత్రమే నాకు ఇద్దరు పెట్టాలి. అదే రవితేజ బోధులు నన్ను ఫైట్స్ కామెడీ డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సరే అవన్నీ ఉంటాయి అన్ని సినిమాల్లో ఉండేవి కదా. నేను దేనికి వచ్చారంటే ఈ సినిమా థియేటర్ ముగ్గురు కోసం వచ్చారు. రొమాన్స్ గుర్తు చేయకపోవడం లేవు, అదే బాధ వేస్తున్నాయి. అంటే రొమాన్స్ హీరోయిన్ ఫుల్గా ఉంది. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ అన్నింటిలో హీరోయిన్ బాగా హాట్గా ఉన్నాయి. బాగా హాట్గా చూడగానే అబ్బా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వస్తే ఏమైందంటే ఆ హీరోయిన్ కొద్దిగా తీసుకుంటే బాగుంది. అంటే ముందు లేవు, రొమాన్స్ లేవు, కొద్దిగా తక్కువ ఉంది. బాగుంది అనిపిస్తుంది. అదొక్క బాధ. అంటే డబ్బులు కదా. ఈ మధ్యకాలంలో నీకు అట్టా ఉండే ఏ సినిమా నచ్చింది మరి? నిన్న వచ్చింది కదా మానదే లారీ సినిమా, మన ఫ్రాంక్ సార్ శ్రీకాంత్ అన్న తీసి ఉంటాయి. ఆ సినిమాలో మొత్తం 20 దాకా దిప్పేసారు. దయచేసి ఆయా ముందు సినిమా పెట్టినాయా దయచేసి ముందు సీన్లకి రొమాంటిక్ అయితే మాకు దారి. నేను దేనికంటే నేను రొమాంటిక్ దాన్ని రేపు పూరి జగన్నాథ్ దాంట్లో మరి ముద్దులు అది నాకేం తెలుసు. ట్రైలర్ చూపిరాడు. దయచేసి ట్రైలర్లో ముందు సీన్లు పెట్టండి, డిప్లాక్ సీన్లు పెట్టండి, చూపించండి. మా దాంట్లో థియేటర్ పంపించండి. చెప్పేది అదే. దయచేసి ప్లీజ్ చూడండి. నేను కూడా దేనికి